वजीर पंचायत राज व देही तरक्की दयाकर राव ने हनमकुंडा में जिले में वाक़े R&B गेस्ट हाउस में मुनाक़िद प्रेस कॉन्फ्रेंस से खिताब किया और बीजेपी को अपनी शदीद तनकीद का निशाना बनाया। उन्होंने कहा कि राज्यसभा इंतखाबात के दौरान सोजना चौधरी सीएम रमेश को नोटिस देकर इन्हें बीजेपी में शामिल होने पर मजबूर किया गया। वो इनके बीजेपी में शामिल होने के बाद इन केसों का क्या हुआ? उन्होंने कहा कि बीआरएस कानून साज कौंसिल के कविता को दी गई नोटिस ईडी नोटिस नहीं बल्कि वो मोदी नोटिस है। इस मौके पर अरकान असेंबली ए रमेश, एन नरेंद्र रेड्डी और सी धर्मा रेड्डी मौजूद थे। पार्लमेंट లో మంచి అవార్డులు వచ్చింది। అసూంటి కవిత గారి మీద నోటీసులు ఇస్తే మెదుకునకు సిద్ధంగా ఉన్నాం, కానీ బండి సంజయ్ గారు బీజేపీ నాయకులు మొదలే కవిత గారిని జైల్లో పెడతారు, బీఆర్ఎస్ పార్టీ వాళ్ళను జైల్లో పెడతారని మొదలే బీజేపీ పార్టీ వాళ్ళు చెప్పడం వల్ల ఇది మాకు ఈడీ నోటీసులో సిబిఐ నోటీసులు అనిపిస్తున్నారు, మోడీ గారి నోటీసులు అనిపిస్తున్నారు। అంటే ఇండైరెక్ట్ గా పార్టీ పరంగానే ఇది వీళ్ళు నిర్ణయం తీసుకొని కార్యక్రమం చేస్తున్నారని తెలుస్తుంది। నేను ఒకటే బండి సంజయ్ గారి మాటలు తెలంగాణ ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాలి। ఆయన మాటలు ఎట్లుంటే, నువ్వు తెలంగాణ బిడ్డవు, అమిత్ షా గారు చెప్పులు మూసిన వ్యక్తి, సిగ్గు లేకుండా నీ మాట్లాడే విధానం ఏంటి, నీ పద్ధతి ఏంటి, నీ సంస్కృతి ఏంటి?